హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో, మరొక వైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ పిడుగుల వర్షాలు కురుస్తూ ఉన్నాయన్నమాట. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో మేఘవృతమైనటువంటి వాతావరణం నమోదవుతూ ఉంది. ఇవి ఇలా ఉండగా, ప్రస్తుతము పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం ఒకటి విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఓకేనా? సో అయితే వీటన్నిటి ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు? ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ పిడుగుల వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు? అలాగే ఏ ప్రాంతాల్లో కొంచెం ఎండల తీవ్రత నమోదు అయ్యేందుకు అవకాశం ఉండొచ్చు? రాగల రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏవైనా అల్పపీడనాలు ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లయితే, వాటి ఎఫెక్ట్‌తో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి? ఈ విధంగా మీకు పూర్తి సమాచారాన్ని అందజేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతము వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను. తప్పకుండా విజిట్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, మనకు రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది తీవ్ర వాయుగుండంగా మారడము జరిగింది. ఆ వాయుగుండం ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో కొంచెం భారీ వర్షాలు కురిశాయి. బట్ ఈ వాయుగుండం ప్రభావం అనేది ఎక్కువగా మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్ ఈ యొక్క రాష్ట్రాల మీద చూపించింది. ముఖ్యంగా వచ్చేసి అస్సాం. అస్సాం రాష్ట్రంలో దాదాపుగా 600-700 గ్రామాల వరకు ఈ యొక్క భారీ వరదల కారణంగా నీట మునిగాయన్నమాట. ఓకేనా? సో ఆ యొక్క రాష్ట్రాల్లో మన రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువ భారీ వర్షపాతం నమోదైంది. సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివి ఎక్కువగానే కురిశాయి. బట్ మన స్టేట్లతో పోల్చుకుంటే ఆ స్టేట్లలో కొంచెం ఎక్కువే అన్నమాట. ఓకేనా? అయితే మరొక వైపు నైరుతి ఋతుపవనాలు కూడా కొంచెం కొంచెంగా విస్తరిస్తూ ఉన్నాయట. ఇదిలా ఉండగా ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం అనేది ఒకటి విస్తరించి ఉంది. వీటన్నిటి ప్రభావంతో ఎలా ఉంటుందో రాగల 24 గంటల పాటు వెదర్ అనేది చూద్దాం. మనకు ఈరోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూద్దాము. ముఖ్యంగా ఏపీలో వచ్చేసి ఉత్తరాంధ్ర, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చని చెప్తున్నారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతూ కొన్ని చోట్ల నిర్మలమైనటువంటి వాతావరణం ఉండి, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు అనగా బుధవారం నాడు ఈ ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు. ఓకేనా? రాత్రి సమయంలో మాత్రం మహబూబ్‌నగర్, హైదరాబాద్, ఈ ఖమ్మం, సిరిసిల్ల, నాందేడు,
ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. సో, మనకు తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ నిన్న రిపోర్ట్ అయితే వెల్లడించింది. రానున్నటువంటి 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని. అది కూడా ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో, అల్పపీడనాల ప్రభావంతో. ఓకేనా? సో, దీన్ని ఇంకొంచెం మనం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఇక్కడ చూడొచ్చు. ఇది ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం అనేది ఒకటి కేంద్రీకృతమైతే అవుతూ ఉంది. మరొక వైపు ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌ని ఆనుకొని కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల దగ్గర ఒకటి ఉపరితల ద్రోణి అనేది కేంద్రీకృతమైతే అవుతూ ఉందన్నమాట. ఓకేనా? సో, ఇది ప్రెజెంటు ఏపీలో వచ్చేసి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు అవుతూ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కాదండి. ఓకేనా? జిల్లాల్లో వచ్చేసి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లోనే రైన్స్ అనేటువంటివి అయితే పడతాయన్నమాట ప్రెజెంట్. ఇకపోతే దక్షిణ కోస్తాంధ్రాలో తిరుపతి, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్లలో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని చోట్ల ఎండలు కొంచెం ఎక్కువగాను కూడా నమోదయ్యేందుకు అవకాశం ఉంటుందన్నమాట ఈరోజు సాయంత్రం లోపల. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో కూడా సేమ్ ఇదే విధంగా వెదర్ అనేది అయితే ఉంది ప్రస్తుతానికి. కొన్ని చోట్ల వచ్చేసి మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి మరికొన్ని చోట్ల వాతావరణం అనేది నిర్మలంగా ఉంటూ ఉందన్నమాట. ఓకేనా? ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ప్రస్తుతము హైదరాబాదు, మహబూబ్‌నగర్, నాందేడు, వరంగల్, నెక్స్ట్ అలాగే ఈ ఆదిలాబాదు, ఆసిఫాబాదు, భూపాలపల్లి, నిర్మల్, కొత్తగూడెం. ఓకేనా? సో, ఈ యొక్క జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఓకేనా? సో, హైదరాబాదులో కూడా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు ఎటువంటివి నమోదు అవుతూ ఉన్నాయి ప్రజెంట్ ఈ టైంకి సంబంధించి. సో, ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది వచ్చేసి ఈరోజు రాత్రి ఒక 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్టు ఇమేజ్ అన్నమాట. ఆ టైంలో ఏపీలో మాత్రము ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చేసి అక్కడక్కడ కొన్ని ఏరియాలలో మాత్రము తేలికపాటి వర్షాలు కురవచ్చు. మరికొన్ని ఏరియాలలో మాత్రము మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదవుతుందన్నమాట. ఓకేనా? అలాగే తెలంగాణలో వచ్చేసి సూర్యాపేట్, నల్గొండ, ఖమ్మం, అలాగే వరంగల్, జనగాం, సిద్దిపేట్, ములుగు, భూపాలపల్లి ఈ ఏరియాలలో అక్కడక్కడ ఈ జిల్లాలలో అక్కడక్కడ కొన్ని ఏరియాలలో తేలికపాటి వర్షాలు కురవచ్చు తెలంగాణలో. ఓకేనా? హైదరాబాదు, మహబూబ్‌నగర్, ఈ సంగారెడ్డి, వికారాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్లలో కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి ఈరోజు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో. ఓకేనా? నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇది వచ్చేసి ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో మాత్రం ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్ ఈ దక్షిణ కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లలో అనంతపురం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ కొంచెం మోడరేట్ రెయిన్ నమోదవుతుంది. అంటే చెదురుమదురుగా వర్షాలు ఎటువంటివి కురుస్తాయి రాత్రికి. ఓకేనా? వీటితో పాటుగా ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లలో కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. ఓకేనా? మరొక వైపు తెలంగాణలో వచ్చేసి ఈరోజు అర్ధరాత్రి నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ యొక్క జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్లో కూడా. ఓకేనా? సో, నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు ఉదయం తెల్లవారుజామున అనగా 6వ తారీఖున తెల్లవారుజామున 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, ఆ టైంలో ఏపీలో
ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలన్నిట్లో కూడా వాతావరణం అనేది మేఘావృతమైతే ఉండి అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అలాగే తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్‌లలో మేఘావృతమైనటువంటి వాతావరణం చల్లదనంగా ఉంటుంది. పలు ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదు అవ్వొచ్చనమాట. ఇది వచ్చేసి రేపు అనగా 6వ తారీఖున మధ్యాహ్నం 12:30, 1 ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, ఒకసారి నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పిన విధంగా ఈ బంగాళాఖాతంలో ద్రోణి అనేది ఒకటి విస్తరించి ఉందని చెప్పాను కదా! సో, అది కొంచెం కొంచెంగా మనకు ఈ తమిళనాడు తీరాలకు దగ్గరగా అయితే వస్తూ ఉందన్నమాట. ఓకేనా? సో, ఈ తమిళనాడుకు తీరాలకు దగ్గరగా వచ్చి అక్కడ కేంద్రీకృతమైతే దాని ఎఫెక్ట్‌తో కూడా మన ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వర్షం అనేది ఎక్కువగా పడొచ్చు. బట్ ఏదేమైనా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. రేపు మధ్యాహ్నం సమయంలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఏపీలో మాత్రం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం వాతావరణం నిర్మలంగా ఉంటుంది. కొన్ని ఏరియాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రము అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవచ్చు. నెక్స్ట్ ఇది రేపు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, ఆ టైంలో ఆల్మోస్ట్ ఏపీలో అన్ని డిస్ట్రిక్ట్స్‌లో కూడా విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మొత్తం కూడా ఏపీలో ఈ తెలంగాణలో వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఓకేనా? సో, వాటిల్లో అక్కడక్కడ కొంచెం భారీ వర్షాలు కురవచ్చు. మిగిలినటువంటి హైదరాబాద్ కావచ్చు, మహబూబ్‌నగర్ ఈ ఏరియాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు. నేను రేపటి వీడియోలో కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఎప్పటికప్పుడు డైలీ కూడా మీకు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి అప్ టు డేట్ అందజేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.